సినిమాకి తమ కలెక్షన్స్తో నువ్వా నేనా అనేలా విజయభేరి మోగించుకుంటూ ముందుకెళ్తున్నారు మన టాలీవుడ్ హీరోలు. ఈరోజు మనం ఈ వీడియోలో 100 కోట్ల కలెక్షన్ సాధించిన సినిమాలు ఏంటో, ఏ హీరో ఎన్ని 100 కోట్ల సినిమాలు సాధించారో, వాటి వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి. ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకుందాం. మాస్ అనే పదానికి మారుపేరు తారక్. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్న హీరో యంగ్ టైగర్ తారక్ అన్న. ఆది లాంటి మాస్ ఫ్యాక్షన్ మూవీతో మాస్లో మొదటి అడుగుతోనే 100 అడుగులు ముందుకు దూకాడు. వేటాడే పులిలా వేటను మొదలుపెట్టి వేటాడుతూనే ఉన్నాడు ఎన్టీఆర్. తారక్ అన్నకి మొత్తం 4 100 కోట్ల క్లబ్లో చేరిన సినిమాలున్నాయి. మొదటి 100 కోట్ల సినిమా జనతా గ్యారేజ్. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్ కథానాయికలు. మంచి మెసేజ్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది ఈ చిత్రం. ఎన్టీఆర్ మార్క్ యాక్టింగ్తో మాస్ను ఉర్రు తొలగించాడు ఎన్టీఆర్. నెక్స్ట్ మూవీ కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మించిన జైల వకుశ. ఈ చిత్రంలో ట్రిపుల్ రోల్లో అదరగొట్టేశాడు. ముఖ్యంగా నెగటివ్ రోల్ అయినటువంటి రావణ్ క్యారెక్టర్లో నటన అద్భుతం అని చెప్పొచ్చు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేదా థామస్ కథానాయికలు. ఆ తర్వాత నెక్స్ట్ 100 కోట్ల సినిమా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అరవింద సమేత. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన వేరే లెవెల్లో ఉంటుంది. రాయలసీమ ఫ్యాక్స్ నేపథ్యంలో సాగుతుంది. రియాలిటీ క్యారెక్టర్లో ఎన్టీఆర్ అదుర్స్ అనిపించాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత నెక్స్ట్ 100 కోట్ల సినిమా RRR. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో లెవెల్ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరడం వెరీ సింపుల్. ఆ తర్వాత నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకుందాం. జయాపజయాలతో సంబంధం లేకుండా, పాన్ ఇండియా ఇమేజ్ అవసరం లేకుండా లోకల్గానే బాక్స్ ఆఫీస్కి చుక్కలు చూపించే స్టార్ ఎవరు అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మొత్తంగా 4 సార్లు 100 కోట్ల క్లబ్లో చేరాయి పవర్ స్టార్ సినిమాలు. ఆ మూవీస్ ఏంటి అంటే అత్తారింటికి దారేది, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో. ఇక నెక్స్ట్ చెప్పుకునే హీరో ప్రభాస్. బాహుబలితో 100 కోట్ల రుచి చూసిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. జయాపజయాలకు సంబంధం లేకుండా మినిమం 200 కోట్లు అన్నట్లు దూసుకుపోతున్నారు. మొత్తంగా 7 సినిమాలతో 100 కోట్ల క్లబ్లో చేరాడు ప్రభాస్. బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి. ఇందులో రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి గురించి మనందరికీ తెలిసిందే. బాహుబలితో పాన్ ఇండియా లెవెల్లో నంబర్ 1 ఇమేజ్ సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్తున్నారు ప్రభాస్. బాహుబలి 2 సృష్టించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంత కాదు. వరల్డ్ వైడ్గా 1500 కోట్లకు పైగా వసూలు కలెక్ట్ చేసింది. సాహో చిత్రం, రాధేశ్యామ్ 100 కోట్ల క్లబ్లో ఉన్నప్పటికీ డిజాస్టర్స్గా నిలిచాయి. ప్రభాస్ స్టామినా వల్లనే ఆ సినిమాలు కలెక్ట్ చేయగలిగాయి. ఆదిపురుష్ కూడా అంతే. సలార్, కల్కి మూవీస్ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. ఆ తర్వాత నెక్స్ట్ చెప్పుకునే హీరో వరుణ్ తేజ్. ఈయనకి 2 సార్లు అఫీట్ వచ్చింది, F2, F3. అయితే పూర్తి స్థాయిలో వరుణ్ ఖాతాలోకి రావు. వెంకీ కూడా ఇందులో పాత్ర పోషించారు. సోలో హీరోగా ఆ రేంజ్కి వరుణ్ వెళ్ళాలని కోరుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ ఆ ఫీట్ని సాధించారు. 2 చిత్రాలు F2, F3. 100 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఈయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు వెంకిమామ. ఆ తర్వాత చెప్పుకోబోయే హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. అఖండ సినిమాతో మొదలైన ఇతని హవా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ 3 కూడా 100 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి వీర విహారం చేశాయి. నందమూరి నాయకుడి పవర్ ఏంటో చూపించాయి. కరోనా తర్వాత ఎవరూ సినిమాలకు రారు అనుకునే టైంలో అఖండ విజయం సాధించారు నటసింహం బాలయ్య. అలాంటి బ్యాడ్ టైంలో సినిమా అయితే హిట్ అవ్వాలి, కానీ అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అంటే నటసింహం కలేజాకి నిదర్శనం. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి విషయానికి వస్తే కంబ్యాక్ అంటూ దాదాపు 10 సంవత్సరాల గ్యాప్తో వచ్చిన ఖైదీ నంబర్ 150తో తొలి 100 కోట్ల సినిమాలే అందుకున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది. మరోసారి సైరా నరసింహారెడ్డి. ఇక రీసెంట్గా వచ్చిన వాల్తేరు వీరయ్యతో ఏకంగా 200 కోట్ల క్లబ్లో చేరాడు మెగాస్టార్ చిరంజీవి. తన హవా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు మెగాస్టార్. తర్వాత ఈ లిస్టులో చెప్పుకోవాల్సిన అసలు సిసలు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈయనకి ఏకంగా 7 100 కోట్ల సినిమాలున్నాయి. దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట, సరిలేరు నీకెవరు, గుంటూరు కారం. ఇలా డైరెక్టర్ కొత్త అయినా పాత అయినా, చిన్న డైరెక్టర్ అయినా పెద్ద డైరెక్టర్ అయినా సరే మహేష్ స్టామినాకి 100 కోట్లు ఖాయం. సూపర్ స్టార్ అన్న పదానికి కరెక్ట్ నిర్వచనం మహేష్ బాబు. దూకుడు చిత్రంతో కంబ్యాక్ అంటూ ఏకంగా 100 కోట్లని మొదలు పెట్టాడు మహేష్. శ్రీమంతుడు సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ కొట్టాడు మహేష్ బాబు. ఇక ఆ క్లాస్లోకి చేరిన మరో హీరో ఐకానిక్ స్టార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అందరి హీరోల్లోకి సపరేట్ ట్రాక్ అల్లు అర్జున్ది. తన డ్యాన్స్లతో, ఫైట్లతో మాస్ యాక్షన్ కమర్షియల్ హీరోగా తన స్టామినా ఏంటో నిరూపించుకుంటున్నారు బన్నీ. మొత్తం 5 సార్లు సునాయాసంగా 100 కోట్లు అందుకున్నారు అల్లు అర్జున్.
రేసు గుర్రం సరైనోడు, డీజే, అలా వైకుంఠపురంలో, రీసెంట్గా వచ్చిన పుష్ప తెలుగులో కన్నా నార్త్ సైడ్ బాగా అలరించింది. పాన్ ఇండియా లెవెల్లో కుమ్మేశాడు అల్లు అర్జున్. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న డీజే సైతం 100 కోట్ల క్లబ్లోకి చేరడం అంటే అది బన్నీకే సాధ్యం. అలా వైకుంఠపురంలో చిత్రంలో క్లాస్ లెవెల్లో నటించి తనలో మంచి క్లాస్ మాస్ నటుడు ఉన్నాడని నిరూపించుకున్నారు అల్లు అర్జున్. ఒక ఫ్యామిలీ క్లాస్ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీగా నిలవడానికి బన్నీ స్టామినాయే కారణం. ఆ తర్వాత ఈ 100 కోట్ల క్లబ్ని స్టార్ట్ చేసిన హీరో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అందరికంటే ముందు ఈ ఫీట్కి చేరిన హీరో రామ్ చరణ్ 2009లో వచ్చిన మగధీరతో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత రంగస్థలం, త్రిబులార్లతో కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. పాన్ ఇండియా హీరోగా కెరియర్ని కంటిన్యూ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంకా ఫ్యూచర్లో వచ్చే చిత్రాలన్నీ సునాయాసంగా దాటిస్తాయి 100 కోట్లు. ఆ తర్వాత నిఖిల్ కార్తికేయ 2 మూవీతో ఈ లిస్టులో చేరాడు. నితిన్ ఆ సినిమాతో ఈ లిస్టులో చేరాడు. విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరాడు. ఇక కింగ్ నాగార్జున గురించి చెప్పుకోవాలి. టాప్ 4 సీనియర్ హీరోస్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలలో అందరికంటే ముందే 100 కోట్ల క్లబ్లో చేరిన హీరో కింగ్ నాగార్జున గారే. 2016లో వచ్చిన ఊపిరి సినిమాతో 100 కోట్ల గ్రాస్ని సాధించి మొదటి 100 కోట్ల సినిమాని రుచి చూశాడు నాగార్జున. ఆ తర్వాత మరే సినిమా అయితే 100 కోట్లు సాధించలేదు ఆయన కెరియర్లో. ఇక న్యాచురల్ స్టార్ నాని కూడా 2012లోనే ఈగ మూవీతో 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. 2023లో వచ్చిన దసరా సినిమా కూడా 117 కోట్లు కలెక్ట్ చేసి నానికి మాస్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది. ఇక రవితేజ మూవీ ధమాకా 2022లో వచ్చి 100 కోట్ల గ్రాస్ కొలగొట్టింది. ఇక మెగా హీరో సాయిధరం తేజ్ కూడా 100 కోట్ల క్లబ్లో చేరాడు. ఆయన నటించిన విరూపాక్ష, బ్రో సినిమాలు 100 కోట్లకు పైగా గ్రాస్ని సాధించాయి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.